హలో ఆఫీసర్స్. సో ఆడియో వీడియో క్లారిటీగా ఉంది అని అనుకుంటున్నాను. సో మిత్రులారా, ఈరోజు నుంచి మనం కొత్త కోర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో టార్గెట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. సో మరి ఆల్ జిఎస్ సబ్జెక్ట్స్ మొత్తం మనం టార్గెట్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా ఈ కోర్స్లో బిట్ టు పీడిఎఫ్ త్రూగా వెళ్ళటం జరుగుతుంది ఆఫీసర్స్. సో ఈ యొక్క కోర్స్ గురించి ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. చూడండి, అక్బర్ అకాడమీ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏబిపిఎస్సికి సంబంధించినటువంటి ఆల్ సిలబస్ అందించడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్, జీకే, అర్థమెటిక్, రీజనింగ్, పాలిటీ, జోగ్రఫీ, సో ఇండియన్ జోగ్రఫీ, తెలంగాణ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, సో వరల్డ్ జోగ్రఫీ కూడా చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇండియన్ ఎకానమీతో పాటు తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అదేవిధంగా ఇండియన్ హిస్టరీతో పాటు తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, అదేవిధంగా తెలంగాణ మూమెంట్, సొసైటీ, ఓకేనా, కల్చర్, ఇవి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు జనరల్ సైన్స్, ఇంగ్లీష్ కూడా చెప్పడం జరుగుతుంది. సో కేవలం 199కి మాత్రమే ఈ యొక్క కోర్స్ ఫీజు అండి. సో మరి స్పెషల్ అంశాలు ఏమిటంటే క్లాసెస్ విత్ పీడిఎఫ్, బిట్ టు బిట్ ఉంటుంది, ఇన్బిల్ట్ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది ఈ కోర్స్లో. సో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫ్రీ ఫ్రమ్ స్టడీ లాజిక్స్ వాళ్ళ యొక్క ఈ యొక్క పీడిఎఫ్ అందించడం జరుగుతుంది. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఆప్షన్ ఉంటుంది. సో మరి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా, ఓకేనా. సో సింబల్ కూడా ఇలా ఉంటుంది మిత్రులారా, మర్చిపోవద్దు. ఓకే, సో మరి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూద్దాం. సో స్టడీ లాజిక్స్ వాళ్ళ ఇయర్ బుక్ 2025. సో 12 నెలల కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి డిసెంబర్ వరకు. సో అదేవిధంగా ఈ 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవే కాకుండా లాస్ట్ ఇయర్ 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆఫీసర్స్. కాబట్టి మిత్రులారా మర్చిపోవద్దు. సో 12 మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో 12 మంత్స్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2024 జనవరి, డిసెంబర్ సంబంధించి ఒకవేళ ఇందులో ప్రముఖ వ్యక్తులు ఇక్కడ వాళ్ళ పోస్టింగ్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా అవి కూడా నెక్స్ట్ క్లాసెస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది ఆఫీసర్స్. ఓకే, సో రక్షణ మరియు భద్రతాధిపతులకు సంబంధించినటువంటి అంశాలు. సో మరి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే సదానంద్ గారు. అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రజ్వీందర్ సింగ్ గారు. అదేవిధంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతి ఎవరు అంటే అనిల్ చౌహాన్ గారు. అదేవిధంగా ఎయిర్ స్టాఫ్ చీఫ్గా బాధ్యత నిర్వహిస్తుంది ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ అమర్ప్రీత్ సింగ్. మరి ఆర్మీ స్టాఫ్ చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. అదేవిధంగా నావల్ స్టాఫ్ చీఫ్గా అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి గారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ జేపీ మాథ్యూ గారు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్గా బాధ్యత నిర్వహిస్తున్నది లెఫ్టినెంట్ జనరల్ దినేష్ సింగ్ రాణా గారు. అదేవిధంగా 28వ ఇంటెలిజెన్స్ బ్యూరో అధిపతిగా లేదా డైరెక్టర్గా బాధ్యత నిర్వహిస్తున్నది తపన్ దేకా గారు. అదేవిధంగా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ కార్యదర్శిగా రవి సిన్హా గారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ గారు. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా అనీష్ దయాల్ సింగ్ గారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్గా రాహుల్ రస్గోత్రా గారు. సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్గా అమృత్ మోహన్ ప్రసాద్ గారు. అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా పీయూష్ ఆనంద్ గారు. అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా బి శ్రీనివాస్ గారు
బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆఫీసర్స్. ఓకే, సో మరి అంతేకాకుండా సో కొత్తగా ఎన్నికైనటువంటి దేశాధినేతలుగా గమనిస్తే రష్యా అధ్యక్షుడిగా పుతిన్, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, నార్త్ కొరియా పీఎంగా పాక్ టాయ్ సాంగ్, అదేవిధంగా లెబనాన్ పీఎంగా నవాఫ్ సలాం, జపాన్ పీఎంగా షిగెరు ఇషిబా, శ్రీలంక అధిపతిగా హరిని అమర సూరియా, బంగ్లాదేశ్ పీఎంగా మొహమ్మద్ యూనిస్, నేపాల్ పీఎంగా కేపీ శర్మా వలి, ఉక్రెయిన్ పీఎంగా సో డెనిష్ షమిహాల్. మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరు? జెలెన్స్కీయే కదా. బట్ మాల్దీవ్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిస్, పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్, సెనెగల్ అధ్యక్షుడిగా బసీరా డియోమాయెఫాయ్, సెనెగల్ పీఎంగా ఆస్కానో సోంకో, స్లోవేకియా అధ్యక్షుడిగా పీటర్ పెల్లిగ్రిన్, స్లోవేకియా పీఎంగా రాబర్ట్ ఫికో, వియత్నాం అధ్యక్షుడిగా టో లామ్, పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారి, పాలస్తీనా ప్రధానమంత్రిగా మొహమ్మద్ ముస్తఫా, పోర్చుగల్ ప్రధానమంత్రిగా లూయిస్ మోంటినెగ్రో, తైవాన్ అధ్యక్షుడిగా లై చింగ్తే, కాంగో తొలి మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా, ఐర్లాండ్ ప్రధానమంత్రిగా సైమన్ హ్యారిస్, కువైట్ ప్రధానమంత్రిగా అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబాహ్, ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో, న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా క్రిస్టఫర్ లక్సన్, అర్జెంటీనా అధ్యక్షుడిగా జేవియర్ మిలే, ఈక్వెటర్ అధ్యక్షుడిగా డేనియల్ నొబోవా, స్పెయిన్ ప్రధానమంత్రిగా పెడ్రో సాంచెస్, గ్రీస్ ప్రధానమంత్రిగా కిరియాకోస్ మిట్సోటాకిస్, బెల్జియం అధిపతిగా బాట్ డి వెవర్ వీళ్ళు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గ్లోబల్ రిపోర్ట్స్ సూచీలు. సో మరి ఏ అంశాలు, అదేవిధంగా మన భారతదేశం యొక్క ర్యాంకు, మరి మొదటి ర్యాంకు, మరి ఎవరు ఈ సర్వే చేపట్టారు అనేది ఇక్కడ మనం చూద్దాం ఆఫీసర్స్. So index or report India's rank issued by and first rank. చూడండి, వాతావరణ మార్పు పనితీరు సూచిక సో 2025కి సంబంధించి సో జర్మన్ వాళ్ళు జారీ చేయడం జరిగింది బై జర్మన్ వాచ్. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి 10వ ర్యాంకు, మరి డెన్మార్క్ వచ్చేసి మొదటి ర్యాంకులో ఉంది. ఓకే, మరి గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంకు 176వ ర్యాంకులో ఉంది. సో మొదటి ర్యాంకులో లగ్జెంబర్గ్ ఉంది. ఓకే, అదేవిధంగా రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో 2024 గాను భారతదేశం యొక్క ర్యాంకు 79. సో డెన్మార్క్ మొదటి ర్యాంకు. జారీ చేసిన వారు వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024కి గాను ఇండియా ర్యాంకు 105, మొదటి ర్యాంకు బెలారస్. మరి జారీ చేసింది జర్మన్ సంస్థ అయినటువంటి వెల్తంగర్ లైఫ్. అదేవిధంగా ఆర్థిక స్వేచ్ఛా సూచిక 2024 గాను ఇండియా ర్యాంకు 84, మరియు మొదటి ర్యాంకు హాంకాంగ్. ఓకే, సో జారీ చేసింది ఫ్రేజర్ ఇన్స్టిట్యూట్. అదేవిధంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 గాను ఇండియా ర్యాంకు 39. సో మొదటి ర్యాంకు స్విట్జర్లాండ్. ఓకే, ఇష్యూడ్ బై WIPO. సో ఆసియా పవర్ ఇండెక్స్ 2024 గాను ఇండియా 3వ ర్యాంకుతో ఉంది, మరియు మొదటి ర్యాంకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మరి జారీ చేసినటువంటి సంస్థ లోవి ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ సిడ్నీ. అదేవిధంగా వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్ 2024 గాను ఇండియా 58వ ర్యాంకింగ్, మరియు మొదటి ర్యాంకు స్విట్జర్లాండ్. ఓకే, హెన్లీ మరియు భాగస్వాములు అయినటువంటి వారి యొక్క ప్రముఖులు
జారీ చేయడం జరిగింది. ఓకే, సో ఇదండి. మరి నెక్స్ట్ క్లాస్లో మరింత ఎక్కువ సమాచారంతో మీ ముందుకు రావటం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఆఫీసర్స్ ఇండియన్ హిస్టరీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.